ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 27వ అధ్యాయం 16 నుంచి 31 వచనాల వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మంతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగం కప్పి తాను సిద్ధపరిచిన రుచికల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా. ప్రార్థిద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని మరొకసారి ప్రభు యేసునామమున ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈమె చేసిందేంటి? రెబ్కా గారు ఈ దొంగాటకం మరంతా అసలు ఎందుకు చేస్తుంది ఏంటి అని మనం చూసినట్లయితే, అతని వీపుకి చేతులకి ఏం చేస్తుందంట? మేక చర్మం కప్పేసినంత కప్పవలసినటువంటి అవసరం ఉన్నదా? ఏమొచ్చింది మరి? ఈ తండ్రికి కళ్ళు కనపడవు, కానీ ఏం చేశాడు? తడిమి చూస్తాడు. వచ్చినవాడు మరి ఏశావు అని అతడు అనుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తల్లిగారు ఏం చేస్తూ ఉన్నారు? మోసం చేస్తూ ఉందన్నమాట. వచ్చినవాడు ఏశావు అని అతడు అనుకోవాలని చెప్పేసి ఈమెం చేస్తుంది? రెబ్కా ఏశావు దుస్తులు ఉంటే వాటిని కూడా యాకోబుకు తొలగించిందంట. మరి ఇస్సాకు చూసి ఇస్సాకు చూడలేదు ఇవేమి, కానీ చూడటానికి కళ్ళు లేవు, చూడలేడు. కానీ అతను సృష్టించగలడు, వాసించగలగలడు. అందుకే రెబ్కా ఏం చేస్తుందంటే యాకోబు విషయంలో చాలా ప్రయాసపడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, దయచేసి గమనించండి. ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 16వ వచనం నుంచి మనకి 31వ వచనం వరకు చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని పొందడానికి యాకోబు కూడా అబద్ధమాడేందుకు కానీ మోసగిందేందుకు కానీ సిద్ధంగానే ఉన్నాడు. ఇక్కడ రెబ్కా మాత్రమే కాదు, దీని అంతట్లో కూడా మరి యాకోబు మరి అతని తల్లి పాపం చేసినప్పటికీ దేవుని వాగ్దానం విషయంలో వారు నమ్మకాన్ని ప్రదర్శించారు. దయచేసి గమనించాలి. ఇక్కడ యాకోబు ఇస్సాకుని మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళకి, కానీ దేవుడు వాగ్దానం మీద చాలా నమ్మకం ఉన్నది, నమ్మకాన్ని కనబరుస్తూ ఉన్నారు. దేవుని వాగ్దానం చాలా గొప్పది అని చెప్పి విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. ఈరోజున చాలామంది మనుషులను మోసం చేయొచ్చు, మనుషుల విషయాల్లో తప్పిదాలు చేయొచ్చు, కానీ దేవుని విషయంలో మాత్రం తప్పిదం చేయకూడదు. అలాగని చెప్పి ఇక్కడ దేవుడు వాగ్దానాన్ని నమ్మారు కదా అని చెప్పి వాళ్ళని క్షమించి వదిలేస్తున్నాడా దేవుడు? మనుషుల పట్ల మరి ఆ యొక్క దేవుని వ్యవహారాల విషయంలో నమ్మకం, అంటే బలహీనమైనటువంటి నమ్మకమైనా సరే అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. 25:34 వచనం మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసోవుకిచ్చిన, అతని తిని త్రాగి లేచిపోయినట్లు యాసవు తన జ్యేష్ఠత్వం తృణీకరించాడు. గమనించాలి ఇక్కడ. కాబట్టి దేవుడు వారి నమ్మకానికి ప్రతిఫలం ఇచ్చాడు, కానీ వారి కపటాన్ని మాత్రం దేవుడు శిక్షించాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. యాకోబు నిజంగానే ఆ దీవెన పొందుకున్నాడా అంటే ఖచ్చితంగా పొందాడు, కానీ తర్వాత మరి తన మామైనటువంటి లాభాన్ చేతుల్లో మోసపోయాడు అనమాట. చాలాసార్లు చాలా ఇబ్బందులు పాలయ్యాడు. 29వ అధ్యాయం 25వ వచనం, 31వ అధ్యాయం 7వ వచనం, 40వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే మీకు ఈ విషయాలన్నీ కనిపిస్తాయి. అక్కడ యాకోబు ఏం చేసిందంట? రెబ్కా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. మరి చేసినటువంటి తప్పుడు పనికి, చేసినటువంటి మోసానికి, అక్కడ ఉంటే వాళ్ళ అన్న చంపుతాడని తల్లి దూరంగా పంపేసింది. ఆయన కూడా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు. హల్లెలూయా. తల్లికి దూరం అయిపోయాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బహుశా మరి ఆ యాకోబుని ఇంకా రెబ్కా మరెప్పుడు చూడలేదు అంటుంది. 28వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అందుచేత ఆమె ఏం చెంది ఉంటుంది? మనోవేదనను ఖచ్చితంగా చెందుతుంది. కొడుకు దూరం అయిపోయినప్పుడు మరి ఏం చేస్తుంది? మనోవేదన అనుభవించి ఉండొచ్చు. మరి 27వ అధ్యాయం తర్వాత చూసినట్లయితే ఈ ఆదికాండం మొత్తం గ్రంథంలో రెబ్కా మరి ఎక్కడా కనిపించదు మనకి 27వ అధ్యాయం అయిపోయిన తర్వాత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అబద్ధాలను, మోసాన్ని
దేవుడు అసహించుకుంటాడు అంటాడు. తప్పకుండా శిక్షిస్తాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటుంటాం దేవుడు ఏమి చేయట్లేదు, దేవుడు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే మనకి శిక్షిస్తాడు. ఒక 6వ అధ్యాయం సామెతల గ్రంథం 6వ అధ్యాయం మీరు 16వ వచనం చూసినట్లయితే అక్కడ యెహోవాకు అసహ్యములైనవి 6 కలవి 7 ఆయనకి మరి ఏంటంట అవి ఇవన్నీ అహంకార దృష్టి, కల్లాడు నాలుగు, నిరపరాధం చంపు చేతులను, దుర్యోలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అందముతో జగను పుట్టించువాడును. ఇవన్నీ కూడా దేవునికి చాలా అసహ్యమైనవి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యవర్తనులే దేవునికి ఇష్టలు అంటుంది. అబద్ధమాడువారు ఆయనకి అసహ్యం అంట. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 5-9 వచనాలు మనం చూసినట్లయితే కూట సాక్షి శిక్షణ అందకపోవడం అబద్ధములు ఆడువాడు తప్పించుకొనడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, కూట సాక్షి శిక్షణ అందకపోవడం అబద్ధములు ఆడువాడు నశించును. గలతీ పత్రికలో మనం చూసినట్లయితే మరి గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే మోసపోకుడి దేవుడు విక్రింపబడుడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. చూసారా ప్రియమైనటువంటి వారు, దేవుడు ఎన్ని విషయాల్లో ఎన్ని వాక్యాలను మనకి తెలియజేస్తూ ఉన్నాడు, ఎన్ని వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి అలాగే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. హల్లెలూయా. 25వ వచనం మనం చూసినట్లయితే మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. ఏం మాట్లాడాలంటే సత్యమే మాట్లాడవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విధంగా దేవుడు ఏం చేశాడు, యాకోబు తన తండ్రిని మోసం చేయడం పాపమే కాకుండా కేవలం అనవసరం కూడా. ఎందుకంటే యాకోబు వీళ్ళిద్దరు పుట్టక మునిపే దేవుడు మాట చెప్పాడు ఏంటంట, యాకోబును కోరుకొని మరి ఈ పెద్దవాడైనటువంటి ఏసావు చిన్నవాడికి అయినటువంటి యాకోబుకి దాసుడు అవుతాడని దేవుడు ముందే చెప్పాడు. 25-23 చూసినట్లయితే మీరు రోమపత్రిక 9వ అధ్యాయం 10-13 వచనాలు ఇవన్నీ చూస్తే యాకోబు మరి అతని తల్లి చేసినటువంటి ఈ పన్నాగాలు నెరవేర్చుకునేటువంటి వాడు. ఆ పనికి మాలినటువంటి అబద్ధాలు అవసరం లేకుండానే దేవుడు ఏం చేస్తున్నాడు, తన మాట నెరవేర్చుకుంటాడు. దొంగదారులు అవసరం లేదు. దేవుడు సమర్థుడు. హీఈస్ ఏబుల్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం అబద్ధాలు ఆడి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోవాలి, అడ్డదారులు తొక్కి దేవుని చిత్తుకోవాలని అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి ఎత్తుగడలు, అబద్ధాలు, మోసాలు ఉపయోగించిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వారు ఆ చిన్న విషయాన్ని దేవుని చేతిలోనే వదిలేస్తే ఆ సమయంలో ఖచ్చితంగా దేవుడు తన విధానంలో ఆయనే నెరవేరుస్తాడు. 12-13 యెహోషువ 2:5, 1 సమూయేలు 27:10, 2 సమూయేలు 15:34 వచనం చూసినట్లయితే అక్కడ విషయాలనే తెలుస్తూ ఉంటుంటాయి. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఏంటంటే 18వ వచనం చూసినట్లయితే అతడు తన తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి అని పిలువగా అతడు, ఏమీ నా కుమారుడా నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావును అని నీ జ్యేష్ఠ కుమారుడు నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన తినమనినప్పుడు అప్పుడు ఇస్సాకు, నాయన నా కుమారుడు ఇంత శీఘ్రంగా అది నీకు ఎట్లా దొరికినాడు, అతడు నీ దేవుడని యెహోవా నా ఎదుట దాని నుండి రప్పించట చేతనే అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, యాకోబు మరి నడవడిక మరి భక్తిని, యాకోబు నటనా భక్తిని ఏం చేస్తూ ఉన్నాడు అంటే ప్రదర్శిస్తూ ఉన్నాడు.
ఈ విధంగా మరి నటనాత్మకమైనటువంటి భక్తి మరి వంచన చాలా దారుణమైనటువంటి మాట. ఈ ఇటువంటి వంచనలో మరి చాలామంది ఆరితేరిపోయినటువంటి విశ్వాసులు ఎందరో ఉన్నారు ఈ రోజున. హల్లెలూయా. ప్రభువు నడిపిస్తున్నారు అని చెప్పి విడ్డూరు పనులు చేస్తూ విడ్డూరు చేష్టలు చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దయచేసి గమనించండి. ప్రతి వారు చేస్తూ ఉంటుంటారు. దేవుడు చెప్పాడు, ఇది ప్రభు చెప్పాడు అని అనేటువంటి ఒక మాట వాడుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ మనకి ఈ రోజున దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్నీ వికృతమైనటువంటి పనులే చేసేటువంటి ప్రతి వారికి, అలా చేసే వారికి శ్రమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మాకు చెప్పాడు అని చెప్పి చేస్తూ ఉంటుంటారు. దేవుడు చెప్పడు, దేవుడు ఏం చేయకపోయినా సరే సొంత నిర్ణయాలతో చేసేటువంటి పనులన్నీ కూడా విఫలమవుతూ ఉంటుంటాయంట. హల్లెలూయా. హల్లెలూయా. 22వ వచనం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు లేచి తడిసి చూసి, స్వరము యాకోబు స్వరం గాని చేతులు యాసావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన యాసావు చేతుల వలె రోమం గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, యాసావు అని నా కుమారుడు నీవేనా అని అడుగు. యాకోబు నేనేనను. అంతటా అతడు అది నా ఎద్దుకు తెమ్మని, నేను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినేను, ద్రాక్షరసం తేగ అతడు తాగను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకున్నప్పుడు అతడు అతని వస్త్రములను వాసనను చూసి అతన్ని దీవించేట్లని, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, భూమి సారమును, విస్తారమైనటువంటి ధాన్యమును, ద్రాక్షరసము దేవుడు మీకు అనుగ్రహించిన కాక. జనములు నీకు దాసులగుదురు కాక, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉందువు. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నేను శపించేవారు శపించరు, నేను దీవించేవారు దీవించబడతారు. ఇస్సాకు యాకోబు దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి తెచ్చిన అతడును రుచిగల భోజ్యమును సిద్ధపడి తన తండ్రి ఎద్దకు, నా తండ్రి నన్ను దీవించుము, లేచి నీ కుమారుని వేటాడి తెచ్చిన ఆహారం తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయినటువంటి, చూడండి ఇక్కడ విషయాలు గమనించినట్లయితే యాకోబు మోసం చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి మరి అవకాశాన్ని విడిచిపెట్టేసేసి ఈ రోజుల్లో చాలామంది మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దేవుడు ఇస్తాను అన్నటువంటి మార్గాన్ని మానేసేసి మనం అడ్డదారులు వెళ్తూ మరి చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉండదు. హల్లెలూయా. ఇక్కడ వెళ్ళి చూడండి, తల్లి కుమారుని ఎంతో ప్రేమించి మరి తప్పుడు సలహాలు ఇచ్చి ఎలాగైతే ఆశీర్వాదానికి విలువనిచ్చారు, కానీ అడ్డదారిలో వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని చిత్తం నుంచి తొలగిపోతున్నాం. మనం దేవుని చిత్తానికి లోబడుతున్నామా? ఒక యాకోబు అవ్వాలి, ఒక రెబ్కా అవ్వాలి. మరి దేవుడు ముందు చేసినటువంటి ఆజ్ఞ మర్చిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోతున్నామా? వాగ్దానం పట్ల మనకి సరైనటువంటి పట్టుదల ఉన్నదా లేదా ఆలోచించేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా మంచి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా అక్కడ ఏమిటి దొరికింది, ఎంత స్వీట్గా ఎలా దొరికింది ఆయన అని అడుగుతుంటే నీ దేవుడే అంటున్నాడు, నా దేవుడు అంటలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతున్నామా, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా? హల్లెలూయా. మరి యాకోబు అతని తల్లి చేసినటువంటి పన్నాగాలు, మరి ఈ యొక్క పలికినటువంటి అబద్ధాలతో అవసరం లేకుండానే దేవుడు తన మాట చెప్పిన ఏం చేద్దాం నెరవేర్తుడు. మనుషులు ఏం చేస్తారంటే తమ పట్ల మరి దేవుని సంకల్పాన్ని ఉపయోగించట్లేదు. వారు ఆ విషయాన్ని దేవుని చేతిలోనే వదిలేస్తే తమ సమయంలో తన విధానంలో ఆయనే నెరవేరుస్తాడు. వాళ్ళు కూడా వదిలేసేస్తే దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి దీవెనలు ఏదైతే ఉందో అదే, కానీ పదజాలం వేరనమాట. 12:1-3 చూసినట్లయితే 25:23 చూసినట్లయితే రెబ్కా ఇంతకు ముందే యెహోవా చెప్పింది ఇదే. హల్లెలూయా. రెబ్కాకు అంతకుముందు యెహోవా చెప్పింది అదనమాట. కాబట్టి మంచి భోజనం తింటేనే కానీ ఇస్సాకు దీవెనలు ఇవ్వలేకపోయాడు అనమాట. నిజమా? ఇవ్వలేకపోయాడా?
నిస్సందేహంగా అతని గుణంలో లోపం అనేటువంటిది కలదన్నమాట. హల్లెలూయా. భోజనం చేస్తేనే కానీ ఆశీర్వాదం ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. భోజనం పెట్టాలంటే అప్పుడు ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాలి. అది పరిస్థితుల తలకిందులైనా మనం తలకిందులైపోయినా కానీ అది అన్నిటికీ కూడా మిస్ కాకూడదు. దేవుడు వాగ్దానం నెరవేర్చేటువంటి రూట్లోనే మనం ప్రయాణం చేయాలి. దేవుని వాగ్దానం స్వతంత్రించుకునేటువంటి రీతిలో మనం ప్రయాణం చేయాలి. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని ఇక్కడ మరి వాళ్ళు వాగ్దానాన్ని అయితే నమ్మారు, కానీ మనుషుల మీద ఉన్నటువంటి మరి ఆలోచనలు మనుషుల్లాగానే ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలేసే. సహాయం చేయండి. ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరూ హృదయాల్లో నాటబడాలి. ఇటువంటి నా ప్రభ తొందరపడుతనం లేకుండా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచినట్లు ఈ వాక్యం ఎందరైతే ఉన్నారో వారందరికీ అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి. ఆమేన్.